హాయ్ అండి, నా పేరు విష్ణు. నేను కర్నూలులో కన్సల్టెంట్ ఇంజనీర్గా లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి నేను ఈ ఎన్సిఎల్ బ్లాక్ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ రెడ్ బ్రిక్స్ ఎన్సిఎల్ ఫ్లై యాష్ బ్లాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది స్ట్రక్చర్ మీద వెయిట్ చాలా తగ్గిస్తుంది ఎన్సిఎల్ బ్లాక్. అండ్ రెడ్ బ్రిక్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ వస్తాయి, దీంతో నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉండవు. అండ్ దీన్ని జాయింట్ మోటార్తో చేస్తున్నాము. అండ్ క్యూరింగ్ టైమ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి రెడ్ బ్రిక్ వెళ్ళినప్పుడు మేము క్యూరింగ్ టైం కానీ వర్క్ మెన్షిప్ కానీ జాయింట్స్లో క్రాక్ రావడం కానీ ఎక్కువ ఉండేవి. బట్ ఎన్సిఎల్ ఫ్లై యాష్ బ్లాక్ వాడుతున్నప్పటి నుంచి మాకు ఈ క్యూరింగ్ టైం అనుకోండి, బట్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ అనుకోండి, అండ్ వర్క్మెన్షిప్ అనుకోండి, ప్లాస్టింగ్ థిక్నెసెస్ అనుకోండి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ దీని వెయిట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి వెయిట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ ఎన్సిఎల్ ఫ్లై యాష్ బ్లాక్స్ వాడుతున్నప్పుడు మాకు ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్కి సో బ్లాక్ వాడుతున్నామని మేము ముందే చెప్పడం వల్ల స్ట్రక్చర్ మీద వస్తున్న వెయిట్ కానీ అండ్ స్టీల్ కన్జంప్షన్ కానీ కాంక్రీట్ యొక్క కన్జంప్షన్ కానీ చాలా తగ్గడం, దానివల్ల ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాకు చాలా డిఫరెన్సెస్ రావడం వల్ల లాస్ట్ 5 years నుంచి వీఆర్ అడాప్టింగ్ ఎన్సిఎల్ ఫ్లై యాష్ బ్లాక్స్. అండ్ ఎన్సిఎల్ ఫ్లై యాష్ బ్లాక్ టీమ్ వచ్చి మాకు ఎప్పుడు వాళ్ళ టెక్నికల్ టీం కానీ వాళ్ళ మేనేజింగ్ టీం కానీ ఎప్పుడు సపోర్ట్ చేయడము, మా లేబర్స్ని ఎప్పుడు అప్ టు డేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, సైట్ విజిట్స్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు rectify చేయడము. And we have a lot of good services from NCL block and we surely recommend this NCL block. Thanks for NCL team for supporting us all the time.